మనకుండేటువంటి కష్టాలన్నీ కూడా కడతీర్చుకోవడానికి గాను బాబావారిని ఏ ప్రకారంగా పూజించాలో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మనకు ఉండేటువంటి సంకల్పాలను సిద్ధింపజేసుకునటానికి అంటే మన మనసులో ఏవో కోరికలు ఉంటాయి. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థలం కొనుక్కోవాలి, విదేశాలకు వెళ్ళాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి, అమ్మాయి పెళ్ళి అద్భుతంగా చేయాలి, లేదా నాకు మంచి జీవిత భాగస్వామి రావాలి. ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు మనకు కొన్ని ఉంటాయి. ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి కావాల్సిన వనరులు ఉండి కూడా మన కోరికలు నెరవేరట్లేదు అనుకున్నప్పుడు మన సంకల్పాన్ని మనం సిద్ధింపజేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి బాబావారి యొక్క పూజ గురించి మనం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి ఏం చేయాలంటే వరుసగా 7 గురువారాల పాటు మీరు ఇంట్లో కానీ లేకపోతే బాబావారి యొక్క దేవాలయంలో కానీ బాబావారిని పూజించండి. పసుపు రంగు పూలతో పూజించండి. ఆ 7 గురువారాలు కూడా ప్రతి గురువారము కూడా బాబావారి యొక్క 5 హారతులకు కూడా హాజరవ్వండి. మీ మనస్సులో ఉండేటువంటి కోరికను శ్రద్ధాపూర్వకంగా బాబావారికి చెప్పుకోండి. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ మీ వ్యసన వాటిని బట్టి పిడికడుగా కానీ, దోషడిగా కానీ, చెరడుగా కానీ మీకు ఎంత వీలైతే అన్ని జొన్నలు తీసుకొని అంటే మీకు ఎంత అయితే అంత కేజీ జొన్నలు తీసుకున్నా కూడా తప్పులేదండి. ఎంత ఎక్కువగా తీసుకోగలితే అంత ఎక్కువగా జొన్నలు తీసుకొని వాటిని బాబావారికి చూపించి, బాబా నా మనస్సులో ఉండేటువంటి కోరిక నెరవేరాలి అని చెప్పి నా జొన్నలు తీసుకువెళ్ళి వాటిని పక్షులకి ఆహారంగా వేయండి. 7 గురువారాల పాటు వరుసగా ఇలా చేయండి. ఇలా చేయడం వలన మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇలా 7 గురువారాలు చేసినా కూడా ఆ మనోసంకల్పం సిద్ధించలేదు అని అంటే దాన్ని సిద్ధింపజేసుకోవడం వల్ల మనకి ఏదో అనర్థం రాబోతోంది అని అర్థం. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించుకోండి, మంచి మేలు కలుగుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వేదమందు ముఖ్యంగా ఋగ్వేదంలో చెప్పబడినటువంటి పరమపురుషుడికి సంబంధించినటువంటి వర్ణన అయినటువంటి పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం. ఈ పురుష సూక్తాన్ని నిత్యం కూడా శ్రవణం చేస్తూ వచ్చినట్లయితే, వింటూ వచ్చినట్లయితే చక్కటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎవరైతే సంతానం లేక సతమతమవుతున్నటువంటి వారు ఉన్నారో, వైద్య సలహాలను పాటిస్తూ వస్తున్నారో వారికి వైద్యం త్వరగా పారి చక్కటి సంతానం కూడా లభిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి సూక్తమే పురుష సూక్తం. అటువంటి ఆ పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం. పరమపురుషుడి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతా కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోఛాయాగోశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుష. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,